26 మాసాల నుంచి గ్రామాలకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి ఇప్పటికైనా ఈ గ్రామ సర్పంచులు ఎన్నుకున్న వాళ్ళందరికీ డబ్బులు ఇస్తే మరి గ్రామాలన్నీ బాగుపడతాయి. గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు గ్రామాల్లో డంప్ యార్డ్లు కానీ, శ్మశాన వాటికలు కానీ, ట్రాక్టర్ కానీ, మరి నీళ్లు సప్లై చేయడానికి ట్యాంకర్లు కానీ ఇవన్నీ ఇచ్చి గ్రామంలో పరిశుభ్రంగా ఉండే పరిస్థితిని తీసుకొచ్చిండ్రు. అది కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో అవార్డులు ఈ రాష్ట్రానికి రావటం జరిగింది. మరి ఇప్పుడు ఎక్కడి పనులు ఎక్కడనే అటకేస్తున్నాయి. మరి అలా కాకుండా గ్రామాల అభివృద్ధి ఈరోజు చాలా అవసరం. మరి ఇప్పుడు గెలిచినటువంటి సర్పంచులు కూడా ఏమి ధైర్యపడకుండా మీరు ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండి వాళ్ళకు అవసరమైనటువంటి సేవలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాల పార్టీలు ఒకసారి గెలిచిన తర్వాత ప్రజలు ఒకటే కోరుకుంటారు, మీ ద్వారా జరిగే అభివృద్ధిని వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి ఎక్కడ పంతాలు పట్టింపులకు పోకుండా అందరూ మన వాళ్ళని తీసుకెళ్తే ఈరోజు గ్రామ అభివృద్ధి జరుగుతుంది. గ్రామ అభివృద్ధికి కూడా అందరూ సహకరించాలి. ఇక సర్పంచ్కి గెలిపించడం కాబట్టి మా పని అయిపోయింది, ఏం చేస్తావు చెయ్యనేది కాకుండా ఖచ్చితంగా అందరూ సర్పంచ్ వెనకాల ఉండి మరి గ్రామాభివృద్ధికి పాటుపడాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి ఈ ప్రభుత్వం అయితే ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా చేయట్లేదు, అది అందరికీ తెలుసు. ఇక్కడ రైతు కుటుంబాలే అందరివి, రైతు బంధు సక్రమంగా ఇచ్చేది లేదు, రైతు బీమా అసలే లేదు. మరి రుణమాఫీ కూడా ఏదో తూతు మంత్రంగా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మరి 2000 పెన్షన్ తీసుకున్న వాళ్ళకు 4000 ఇస్తాం అని చెప్పి కళ్ళబొలి మాటలు చెప్పి ఈ రోజు వరకు అమలు కాని పరిస్థితి. మరి అదే కోణంలో మరి మహిళలకు అందరికీ 2500 ఇస్తామని, మరి ఏ ఒక్క స్కీమ్ కూడా అమలు కాకుండా చివరికి కళ్యాణ లక్ష్మి తీసుకునే వాళ్ళు మీరు వచ్చే 2-3 మాసాల్లో కళ్యాణ లక్ష్మి ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. ఏది కూడా ఇవ్వకుండా అన్నీ ఎగ్గొట్టి ఈరోజు ఎగ్గోతల ప్రభుత్వం అయింది తప్పించి ఇంకో మాట లేదు. కేంద్రానికి ఈరోజు కాంగ్రెస్ కేంద్ర రాష్ట్రానికి డబ్బులు పంపించడానికి, మూటలు పంపించడానికే సరిపోయింది తప్పించి ఇక్కడ ప్రజల బాగోగులు కానీ, పేదల సంక్షేమం కానీ, ఇక్కడ అభివృద్ధి కానీ ఏది కూడా మరి ప్రభుత్వానికి పట్టదు. మరి అదే రకంగా ఇంకొక 2 సంవత్సరాలు దాటితే మరి మళ్ళా బీఆర్ఎస్ రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నారు. అదే వచ్చే 2 సంవత్సరాల తర్వాత మనం మీరు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవి కూడా నెరవేర్చుకోవడానికి మన ప్రభుత్వం వస్తుంది. అప్పటిదాకా ఏ నిధులు రావాలో ఆ నిధులు రాబట్టుకోవటం, అభివృద్ధి చేసుకోవటం అనేది నిరంతరంగా జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడ ఆశ్చర్యపడద్దు. మనం ఏదన్నా అవసరం పడితే పోరాటం చేయడానికైనా వెనకాడొద్దని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జై తెలంగాణ.